అక్క, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అన్ని సగం సగం మాట్లాడుతున్నారు, సగం సగం చెప్తున్నారు. ఏంటో పూర్తిగా చెప్పండి. ఈ బిడ్డ నీ బిడ్డే అంటగా. గుళ్ళో పనిచేస్తున్న కృష్ణ నీ భర్త అంట కదా? సిటీలో నిన్ను పెళ్లి చేసుకున్నాడంట కదా? మీ ఇద్దరికీ పుట్టిన బిడ్డేనంట కదా ఈ పాప? అక్క, ఇన్ని సంవత్సరాలు నేను మీ కళ్ళ ముందే ఉన్నాను. నేనెప్పుడు సిటీకి వెళ్ళాను? నేనెప్పుడు పెళ్లి చేసుకున్నాను? నేనెప్పుడు ఈ పాపని కన్నానక్క? ఏమో, సీక్రెట్గా నువ్వేం చేసావో మాకేం తెలుసు. పాప భలే ఉంది, అచ్చం నీ పోలికే. అక్క, నాకు ఈ పాపకి ఎలాంటి సంబంధం లేదు. నాకు తనకి ఏ పోలిక కూడా లేదు. ఆ కృష్ణ నా భర్త కాదు. మరా కృష్ణ ఏంటి? గుళ్ళో అందరికీ సత్య నా పెళ్ళాం, తనకి మరో పేరుంది సుందరి అని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? సత్య, నువ్వు వీళ్ళకి సంజయ్షి చెప్పడం కాదు, నువ్వు వెళ్ళి అతను నోరు మూయించాలి. ఈ పాపని అతనికి అప్పగించేసిరా. పో పో. చెప్తాను అతని సంగతి, ఇప్పుడే తేల్చేస్తాను. హాయ్ సుందరి. సుందరి, నీ గతం గుర్తుకొచ్చిందా? నీ గతం గుర్తుకు రావాలనే పాప నీ దగ్గర వదిలేసి వచ్చాను. నువ్వు పాపతో కనెక్ట్ అయిపోయి నేను నీ భర్తనని తెలిసిపోయింది కదా, అందుకే పాపని తీసుకొని నన్ను వెతుక్కుంటూ గుడికి వచ్చావు కదా. పాపని తీసుకో. చూడు, నువ్వు ఈ ఊళ్ళోకి అడుగు పెట్టిన రోజే నిన్ను చూసి ఒక తిక్కరోడు అనుకున్నాను. తర్వాత నువ్వు నీ మంచితనం, మా అక్కని కాపాడిన విధానం చూసి మంచోడు అనుకున్నాను. ఇప్పటికీ నువ్వు మంచివాడవనే అభిప్రాయం నాలో ఉంది కాబట్టి నీతో మర్యాదగా మాట్లాడుతున్నాను కృష్ణ. నేను నీ భార్యని కాదు. నువ్వు నా భర్తవి కాదు. ఆ పాప నా పాప కాదు. నాకు అసలు పెళ్ళే అవ్వలేదు. ఒక్క నిమిషం నువ్వు ఇక్కడే ఉండు. ఇదిగో నా సుందరి, చూడు. ఏంటి రోజు నాతో తిరిగి నా బొమ్మ గీసావా? సుందరి, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో తెలియడం లేదు. నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు.
నన్ను కావాలని ఏడిపించడానికి ఇలా అంటున్నావా సుందరి? ప్లీజ్ సుందరి, నువ్వు లేకపోతే నేను బతకలేను సుందరి. నువ్వు లేని ఈ 2 సంవత్సరాలు ఎన్నిసార్లు ఏడ్చానో తెలుసా? పాప ఏడ్చిన ప్రతిసారి పాపతో పాటు నేను ఏడ్చేవాడిని. కృష్ణ, నువ్వు నన్ను చూసి భ్రమపడుతున్నావు. ఒకటి గుర్తుంచుకో, నేను నీ భార్యని కాదు. ఊళ్ళో వాళ్ళందరికీ లేనిపోనివి చెప్పి అపోహలు సృష్టిస్తే మాత్రం నేను ఊరుకోను. నీ దగ్గర ఏ ఆధారం లేకుండా, ఏ సాక్ష్యం లేకుండా నాలాంటి పెళ్లి కాని అమ్మాయిని పట్టుకుని నువ్వు నా భార్యవంటే అందరూ నా గురించి ఏమనుకుంటారు? నేను ఈ సమాజంలో ఎలా తిరగాలి? హా, అమ్మో అది కాదు సుందరి. నువ్వేం మాట్లాడుకో. ఇంకొక్కసారి నా గురించి ఎవరికి చెప్పినా సరే నేను ఊరుకోను. ఈ సత్యలో సత్యభామని చూస్తావు. జాగ్రత్త. చేతి చెయ్యి పెట్టింది నిన్నాగమని. ఏంటి? అట్ట కోపంగా చూడక నందిని, గుండెల్లో గుబులు పుట్టేస్తుంది. నిన్ను ఎంతగా ప్రేమించానో తెలుసా? నిన్ను ఎంతగా ఇష్టపడ్డానో తెలుసా? నువ్వు నాతో పెళ్లికి ఊ అంటే చాలు, నీ కాళ్ళు కందిపోకుండా, నీ ఒళ్ళు అలసిపోకుండా, నీ అందమైన శరీరానికి చెమట పట్టకుండా నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకునే బాధ్యత నాది. మర్యాదగా అడ్డులే, నేను ఇంటికెళ్ళాలి. నేను చెప్పేది ఇంకా అవ్వలేదు నందిని, నా మాట పూర్తిగా విను. నీ బాబు నా దగ్గర అప్పు చేసి తాగింది మొత్తం మాఫీ చేస్తా. అలాగే నీ పెళ్లి ఖర్చులకు కూడా నేనే డబ్బులిస్తాను. నువ్వు జస్ట్ తల వంచి తాళి కట్టించుకుంటే చాలు, మిగతావన్నీ నేనే చూసుకుంటా. ముందు నీ మొహం అద్దంలో చూసుకో. ఏ మర్దలా, నువ్వు వచ్చావా? రా, ఈ పెళ్లి బేరం తెగ్గొట్టేద్దాం రా. ఇంకోసారి పెళ్లి అనే మాట నీ నోటి నుంచి వచ్చిందనుకో, నిన్ను దేనికి పనికి రాకుండా చేస్తాను. సరసం, మరదలకి బావంటే సరసం. ఏయ్, నువ్వు నా బావేంటి, నేను నీ మరదలనేంటి? అసలు నువ్వు మా అక్కని పెళ్లి చేసుకుంటావా? నీలాంటి పోరంబోక ఎదవలకి దాహం అని అడిగితే నీళ్ళివ్వడమే మహాపాపం.